భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మైనారిటీ విద్యార్థులకు టెట్ లో ఉచిత కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి ఫరూక్ తెలియజేయడం జరిగింది. టెట్ పరీక్షలకు హాజరయ్యే మైనారిటీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 19 చోట్ల శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలోని ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బుద్ధులు, జైనులు తదితర మైనారిటీ విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఏపీ టెట్ 2024కు తెలుగు, ఉర్దూ మీడియంలలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ఆయన చెప్పారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్, మైనారిటీ సంక్షేమ శాఖ పర్యవేక్షణలో ఈ శిక్షణా కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. ఆగస్టు 1వ తేదీ నుండి సెప్టెంబర్ 25వ తేదీ వరకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తామని అన్నారు. ఉచిత శిక్షణ కేంద్రాల వివరాలు ఇలా ఉన్నాయి. సిఈడిఎం ప్రధాన కార్యాలయం విజయవాడ, ఆర్సిడిఎం ఏఎం కాలేజ్ గుంటూరు, ఉస్మానియా కాలేజ్ కర్నూలు, ఆర్సిడిఈడిఎం ఆంధ్ర యూనివర్సిటీ పీజీ సెంటర్ విశాఖపట్నం, ఆర్కే బ్రిలియంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ గుంటూరు, జోయా కోచింగ్ సెంటర్ నంద్యాల, సిఈడిఎం స్టడీ సెంటర్ కదిరి, గవర్నమెంట్ యుహెచ్ స్కూల్ రాయదుర్గం, కుట్టి ఎడ్యుకేషనల్ సొసైటీ అనంతపురం, ఎంయుహెచ్ స్కూల్ మదనపల్లి, శ్రీ వెంకటేశ్వర కోచింగ్ సెంటర్ తిరుపతి, శ్రీ విద్యా కోచింగ్ సెంటర్ తిరుపతి, డజిలింగ్ టాలెంట్ అకాడమీ, మున్సిపల్ ఉర్దూ స్కూల్ ప్రొద్దుటూరు, ఆజాద్ కోచింగ్ సెంటర్ రాయచోటి, గవర్నమెంట్ హై స్కూల్ కంబం, బావాపురి విద్యా సంస్థలు బాపట్ల, నోబుల్ కళాశాల మచిలీపట్నం, వెంకట్ సాయి అకాడమీ కడప లో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఫరూక్ పిలుపునిచ్చారు. ఇక ఇదే సమాచారాన్ని ఇక్కడ కూడా చూడవచ్చు. టెట్ లో మైనారిటీలకు ఉచిత శిక్షణ. ఫరూక్, మైనారిటీ విద్యార్థులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ 2024 కోసం ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మైనారిటీ సంక్షేమ శాఖ, ఏపీ ప్రభుత్వ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ముస్లిం, క్రైస్తవ, బీసీసీ, సిక్కులు, బుద్ధులు, జైనులు తదితర మైనారిటీ వర్గాల విద్యార్థులకు ఉర్దూ, తెలుగు మాధ్యమాల్లో శిక్షణ ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 19 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రగతి పూర్తిగా కుంటుపడిందని అన్నారు. విద్యార్థుల పోటీ పరీక్షలకు ఎలాంటి ఉచిత శిక్షణ ఇవ్వలేదని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతి పేద విద్యార్థికి ప్రతి పోటీ పరీక్షకు ఉచిత శిక్షణ కల్పించి కార్పొరేట్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. కాబట్టి మరి ఏపీ టెట్ 2024 జూలై నోటిఫికేషన్ కు ఎవరైతే దరఖాస్తు చేసినటువంటి మైనారిటీ అభ్యర్థులు ఉన్నారో, అంటే మరి మైనారిటీకి చెందినటువంటి వారు ముస్లిం, క్రైస్తవ, సిక్కులు, బుద్ధులు, జైనులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మరి ఈ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవచ్చు. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 19 కేంద్రాల్లో ఉచితంగా శిక్షణ అనేది ఇవ్వబోతున్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 25వ తేదీ వరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా టెట్ కు ఉచిత కోచింగ్ అనేది ఇవ్వబోతున్నారు. మరి ఏపీ టెట్ 2024 జూలై నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవడానికి ఇక వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. అంటే ఆగస్టు 3, 2024వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. మామూలుగా అయితే జూలై 3, 2024 నుంచి ప్రారంభమైనటువంటి దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 3వ తేదీ 2024వ తేదీతో ముగియబోతోంది. ఇక టెట్ అభ్యర్థులకు అలర్ట్ అంటూ మనం మరో సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏపీ టెట్ 2024 జూలై అభ్యర్థులకు అలర్ట్, వారం రోజులే ఛాన్స్. ఏపీలో టెట్ దరఖాస్తుల గడువు ఆగస్టు 3వ తేదీతో ముగియనుంది. గడువు తేదీని పొడిగించబోమని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. అర్హులైన వారు గడువు తేదీలోగా అప్లై చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు ఏపీ టెట్
2024 నోటిఫికేషన్ కు 3,20,333 మంది దరఖాస్తులు చేసినట్లు సమాచారం. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. కాబట్టి ఇంకా ఎవరైనా ఏపీ టెట్ జూలై 2024 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయనటువంటి వారుంటే వారు ఆగస్టు 3వ తేదీలోపు దరఖాస్తు చేయాలి. మరి ఇప్పటికే ఏపీ టెట్ కు 3,20,333 దరఖాస్తులు అనేవి వచ్చినట్టు ఇక్కడ మనం సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. ఇక ఆంధ్రప్రదేశ్ లో ప్రతి సంవత్సరం విద్యా క్యాలెండర్ విడుదల చేస్తామంటూ మరి శాసన మండలిలో మంత్రి లోకేష్ తెలియజేసినట్టు ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలలో పోస్టుల భర్తీకి కూడా చర్యలు. ఇంటర్, డిగ్రీ, పీజీ ప్రవేశాలకు ప్రతి ఏటా నిర్దిష్టమైన విద్యా క్యాలెండర్ ను రూపొందిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యులు అనగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని అన్నారు. శాసన మండలిలో సభ్యులు కెఎస్ లక్ష్మణరావు, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, వెంపాడు చిరంజీవి, అనురాధ, శ్రీకాంత్ అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. విశ్వవిద్యాలయాల్లో ర్యాంకులు పడిపోవడం దురదృష్టకరమని, రాజకీయాలు రావడం బాధాకరమని లోకేష్ అన్నారు. ఆ 5వ తేదీ నాటికి డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల భర్తీకి చర్యలు తీసుకుంటామని, మినిమం స్కేల్ సమస్యలపై ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి పరిష్కరిస్తామని అన్నారు. ట్రిపుల్ ఐటీలను బలోపేతం చేస్తామని, సూపర్ 6 ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. త్వరలో టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయని, ఉద్యోగాలు కల్పించే కంపెనీలనే అధికంగా ఆహ్వానిస్తామని అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై విద్యాశాఖకు లేఖ. పయ్యావుల కేశవ్. గత ప్రభుత్వం తెచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చట్టంలో విద్యాశాఖ ఉద్యోగుల అంశంపై న్యాయ సలహాలు కోరేందుకు గాను అడ్వకేట్ జనరల్ ఏజీకి లేఖ రాశామని ఆర్థిక శాఖ పయ్యావుల కేశవ్ శాసన మండలి దృష్టికి తీసుకొచ్చారు. సభ్యులు కెఎస్ లక్ష్మణరావు, ఇల్లా వెంకటేశ్వరరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి జవాబిచ్చారు. గత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం చట్టం చేసి జీవో 114 విడుదల చేసిందని, ఇందులో విద్యాశాఖలోని పాలిటెక్నిక్ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లకు క్రమబద్ధీకరణ అంశం లేదని అన్నారు. వారిని తక్షణమే రెగ్యులర్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సానుకూల దృక్పథంతోనే ఏజీకి లేఖ రాశామని చెప్పారు. నిరుద్యోగ భృతికి చర్యలు. రామ్ ప్రసాద్ రెడ్డి. రాబోయే కాలంలో సూపర్ 6 పథకం ద్వారా నిరుద్యోగ భృతి, ఉద్యోగ కల్పనకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి చెప్పారు. సభ్యులు దువ్వాడ శ్రీనివాస్, వలస విశ్రాంత్ అడిగిన ప్రశ్నలకు మండలిలో మంత్రి జవాబిచ్చారు. కూటమి మేనిఫెస్టోలో మాటకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. డిగ్రీ అర్హత గల వారికి నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మరి ప్రతి సంవత్సరం కూడా విద్యా క్యాలెండర్ విడుదల చేస్తామని, అలాగే వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి కూడా చర్యలు తీసుకుంటామని, త్వరలోనే మరి నిరుద్యోగ భృతి పథకాన్ని కూడా డిగ్రీ అర్హత కలిగిన వారికి అమలు చేస్తాం అంటూ మరి ఇక్కడ మంత్రి తెలియజేయడాన్ని శాసన మండలిలో అలాగే శాసనసభలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నిలిచిన డిగ్రీ ప్రవేశాల వెబ్ ఆప్షన్స్. డిగ్రీ ప్రవేశాలకు శుక్రవారం వెబ్ ఆప్షన్స్ నమోదుకు అవకాశం కల్పించాల్సి ఉండగా సంబంధిత వెబ్సైట్ ఓపెన్ కాలేదు. ఉన్నత విద్యా మండలి డిగ్రీకి సంబంధించిన ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తోంది. ఇంజనీరింగ్ కళాశాలలోని బీసీఏ, బీబీఏ కోర్సులకు ఫీజులు నిర్ణయం కాకపోవడంతో వెబ్ ఆప్షన్స్ అవకాశం కల్పించలేదు. ఈ విషయం తెలియక విద్యార్థులు కంప్యూటర్ల ముందు పడిగాపులు కాశారు. చివరకు వెబ్సైట్ లో త్వరలోనే వెబ్ ఆప్షన్స్ ఇస్తామని సమాచారం పెట్టారు. ఇక నీట్ యూజీ ఫలితాల ప్రకటన. పాత టాపర్లలో 44 మందికి ఫుల్ మార్క్స్. వివాదాస్పదంగా మారిన నీట్ యూజీ పరీక్షల తుది ఫలితాలను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ శుక్రవారం ప్రకటించింది. ఫిజిక్స్ లో ఒక ప్రశ్నకు 2 సరైన సమాధానాలు ఉండడంతో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఆ బిట్ కు మార్కులు ఇచ్చినట్టు ఎన్టీఏ తెలిపింది. దాని ప్రకారం ర్యాంకులు రూపొందించింది. తొలుత ఫలితాలు ప్రకటించినప్పుడు 67 మంది టాపర్లుగా గుర్తింపు పొందారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మూడోసారి ర్యాంకుల తుది జాబితాను రూపొందించగా వారిలో 44 మంది టాపర్లుగా నిలిచారు. అభ్యర్థుల రివైజ్డ్ స్కోర్ కార్డులు సిద్ధంగా ఉన్నాయని ఎన్టీఏ తెలిపింది. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని శాసన మండలిలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆర్థిక మంత్రిని అడిగాం. 10,000 మందిని గుర్తించారు, కానీ 3,000 మందిని మాత్రమే రెగ్యులర్ చేశారు. 7,000 మంది మిగిలిపోయారు. అందులో 5,000 మంది ఉపాధ్యాయులే ఉన్నారు.
అలాగే అన్ని విశ్వవిద్యాలయాల్లో 5,000 ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని, అవన్నీ కూడా తక్షణం భర్తీ చేయాలని డిమాండ్ చేశాం అంటూ వై లక్ష్మణ్ రావు ఎమ్మెల్సీ కోరడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఇవి ఈ రోజున్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.